టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తొలిసారిగా నిర్మాతగా మారి శుభం చిత్రాన్ని అందించారు. దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగులు రూపొందించిన ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సానుకూల స్పందన లభిస్తోంది. చిత్రం విడుదలైన తొలి రోజు కలెక్షన్స్ సామాన్యంగా ఉన్నప్పటికీ ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి వరల్డ్ వైడ్గా 5.25 కోట్ల గ్రాస్ వసూలును సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విజయంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తూ శుభం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిందని ప్రకటించింది. సమంత నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ హాస్యంతో పాటు భయానక అనుభూతిని పంచుతోంది. ఈ సినిమా పూర్తి రన్లో ఎంత మేర వసూళ్లు రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. శుభం సక్సెస్తో సమంత నిర్మాతగా తన సత్తా చాటారని అభిమానులు కొనియాడుతున్నారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వర్స్టైల్ నటుడు విజయ్ సేతుపతితో కలిసి ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో కనిపించనుండగా తాజాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నటి నిహారిక ఎన్ఎం కూడా ఈ ప్రాజెక్టులో చేరినట్లు సమాచారం. నిహారిక ఎన్ఎం ఇటీవల పెరుసు చిత్రంలో సున్నితమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచింది. అడల్ట్ కంటెంట్ కథను సున్నితంగా చూపించిన ఆ చిత్రం ఇప్పుడు పూరి సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి, చార్మి కలిసి నిర్మించనున్నారు. ఈ కాంబో నుంచి ఓ సంచలనాత్మక చిత్రం రాబోతోందని అభిమానులు ఆశిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో హైలైట్గా నిలుస్తోంది. తాజాగా లండన్లో తన మైనపు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా రామ్ చరణ్ పెద్ది గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇప్పటికే 30% షూటింగ్ పూర్తి చేసుకుందని, ఇది తన ఐకానిక్ చిత్రం రంగస్థలం కంటే మెరుగ్గా ఉంటుందని ఆయన ధీమాగా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. పెద్ది కథ, రామ్ చరణ్ పవర్ఫుల్ పాత్రతో పాటు భావోద్వేగాలు, యాక్షన్తో ఆకట్టుకొనున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది, రంగస్థలం రికార్డులను బద్దలు కొడుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. వేచి చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ కథానాయికగా దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైనప్పటి నుంచి వివిధ కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చింది. ఇటీవల షూటింగ్ పూర్తయినప్పటికీ రిలీజ్ డేట్పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ రాజకీయ, సినీ కమిట్మెంట్స్తో బిజీగా ఉండడంతో ఈ ఆలస్యానికి కారణమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. హరిహర వీరమల్లు కథ, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పాత్రతో పాటు భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్తో ఆకట్టుకొనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి కొత్త రిలీజ్ డేట్ పైనే. మేకర్స్ ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారు, వీరమల్లు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాడు, వేచి చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఓజీ గురించి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పవన్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ఆలస్యమైంది. తాజాగా పవన్ డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. అయితే ఈ సినిమాలో సంచలన మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవి కే చంద్రన్ ఈ చిత్రానికి పనిచేశారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస చేరారు. ఈ మార్పు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలోనూ పవన్ సినిమాల్లో ఇలాంటి బృందం మార్పులు జరిగిన సందర్భాలున్నాయి. మనోజ్ పరమహంస తనదైన విజువల్ మ్యాజిక్తో ఓజీని ఎలా మలుస్తారన్నది ఆసక్తికరం. ఈ మార్పు సినిమాకి కొత్త ఊపు తీసుకొస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ విజువల్స్ ఎలా ఉంటాయో చూడాలి.